హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బతుకమ్మ అండ్ దసరా పండుగ ఎలా జరుపుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మో, పిల్లలతో షాపింగ్ అస్సలు చేయలేమండి. మా నానికి ఎప్పుడు తిండి గోలండి. బయటకు వచ్చిందంటే చాలు ఏదో ఒకటి తింటూనే ఉండాలి పద్దాక. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసామండి. మాది కొత్తగూడెం, అమ్మ వాళ్ళది కొత్తగూడెం. నేను ఎప్పుడు ప్రతిసారి బతుకమ్మ అక్కడే జరుపుకుంటున్నాను. ఈసారి 38న వచ్చింది, సెప్టెంబర్ 38న వచ్చింది. షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని, హ్యాండ్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. నెక్స్ట్ డేనే బతుకమ్మ. వెంటనే మార్నింగ్ లెగ్ చేసి ఆకంతా తెంపేసుకున్నామండి. మొత్తం అసలు బతుకమ్మ పండుగ అంటేనే ఫస్ట్ ఆకు ఉండాలండి. పువ్వుల కన్నా మమ్మీ పొద్దుటే పూజ చేసేసుకొని బతుకమ్మ అంతా రెడీ చేయడానికి ప్రిపేర్ చేయడానికి కూర్చుంది. ఎన్ని పువ్వులు అండి, బతుకమ్మ పండుగకి ఎన్ని పువ్వులు తెచ్చినా సరిపోవు. అలాగే రేట్లు కూడా చాలా పెంచేశారు. ఇంకా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ గొడవండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మా ఊర్లో సరిగ్గా చేయలేదండి తను. మళ్ళీ రెండోసారి బ్లౌజ్ స్టిచ్చింగ్, మగ్గం వరకు ఒక్క రోజులో బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం అండి. ఈవినింగ్ ఇలా నేను రోడ్ సైడ్ వీడియో తీశానండి. అసలు ఎంత ఇంకా బతుకమ్మ ఈవినింగ్ అవుతున్నా కూడా చాలా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. బతుకమ్మ రెడీ చేసే ఫ్లవర్స్ అనమాట. ఇలా అయితే రెడీ అయిపోయాము. నాది ఆరెంజ్ కలర్ శారీ. ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కదా. ఈ నావీ బ్లూ విత్ ఆరెంజ్ కలర్ చాలా బాగా సెట్ అయింది. అందరు కూడా చాలా బాగుందన్నారు. నేను ఇలా రెడీ అయిపోయానండి. కొద్దిగా పిక్స్ తీయమని మా పెద్ద పాపకి ఇస్తే ఇలా అంతా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకోకుండా మొత్తం అంతా పిచ్చిగా తీసేసింది బ్లాక్ కలర్లో. తర్వాత మమ్మీ నేను కలిసి 2 సెల్ఫీలు అయితే దిగేసాము. కొద్దిసేపు ఇలా డ్యాన్స్ చేసిందండి మా పాప. చాలా ఎంజాయ్ చేసింది వేసినంతసేపు అయితే. మేము కూడా కొద్దిసేపు తిరిగేసి పక్కకు వచ్చేసాము. ఎక్కువ లౌడ్ మ్యూజిక్ తోటి వేరే పాటలు పెడుతున్నారు. బతుకమ్మ పాటలు ఎక్కువ పెట్టలేదండి, అందుకే ఎక్కువసేపు తిరగలేకపోయాం. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. చాలా మంది ఉన్నారు. ఇదైతే ఎగ్జాక్ట్ దసరా రోజు అండి, అక్టోబర్ 2న. చాలా బాగా జరిగింది. రావణాసుల్ని కాలుస్తారు కదా, ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్ళి రావడం, ఇంకా పిక్స్ తీసుకోవడం పిల్లలతో హడావుడిగా. పిల్లలు మూవీ అంటుంటే మా తమ్ముడు కాంతారా మూవీకి టికెట్స్ బుక్ చేశాడు. ఇలా ఈ హడావుడిలోనే మూవీకి కూడా బయలుదేరి వెళ్ళిపోయాము. చాలా బాగుందండి మూవీ. చాలా ఎంజాయ్ చేసాం. సెకండ్ షోకి వెళ్ళాము మూవీకి. ఓకే, ఏంటంటే చాలా క్రౌడ్ ఉందండి. సెకండ్నే మూవీ రిలీజ్ కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కూడా ప్లేస్ లేదు. యాక్చువల్లీ 9:30కి మూవీ, 10:30కి స్టార్ట్ అయింది. మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అలా అయింది. ఏం కాదులేండి, ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే మా దసరా పండుగ ఇలా గడిచిందండి.